ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. అసలు జిగురు అనేది ఉండదు. నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను హాఫ్ కేజీ వరకు ఈ విధంగా బెండకాయలు తీసుకొని క్లీన్గా కడుక్కున్నాను. క్లీన్గా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో ఏమన్నా వేసుకొని ఈ విధంగా తడి లేకుండా బాగా తుడుచుకోవాలా. ఇది ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలా. ఈ విధంగా బాగా తుడుచుకోండి. ఈ విధంగా తుడుచుకుంటే మాకు జిగురు లేకుండా బెండకాయలు బాగా ఫ్రై అవుతాయి. నేను మొత్తం తుడుచుకున్న తర్వాత ఈ విధంగా తడి లేకుండా తుడుచుకున్నాను. నేను 5 మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆడపెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందండి. ఈ విధంగా కొంచెం లావుగానే ముక్కల్లాగా కట్ చేసుకోవాలా. చూడండి, నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం లావుగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రై చేశాక మరి పల్చగా కట్ చేసుకుంటే జిగురు ఎక్కువ వచ్చేస్తుంది. ఈ విధంగా లావుగా కట్ చేసుకోండి. నేను మొత్తం బెండకాయలు మొత్తం ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఫ్యాన్ గాలికి వదిలేయండి. ఈ విధంగా చేసుకుంటే బెండకాయలను నేను కట్ చేసి ఈ విధంగా ఫ్యాన్ గాలికి 10 మినిట్స్ దాకా ఇలా ఆరబెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలా. ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో నేను ఒక గుప్పెడు వేరుశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ వేరుశనగపప్పుని దోరగా ఫ్రై చేసుకుందాం. ముందుగా నేను చెప్పిన విధంగా మీరు బెండకాయ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కమ్మగా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది. చూడండి, వేరుశనగపప్పు ఫ్రై అవుతుంది. ఈ వేరుశనగపప్పు ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇది నేను పక్కన తీసి పెట్టుకుందాం. ఇందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఓ 4 పచ్చిమిర్చి చీలికలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇందాక నేను కట్ చేసి ఆరబెట్టుకొని ఉన్న బెండకాయలు, ఈ బెండకాయలు మొత్తం ఇందులోనే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమే పెట్టుకోండి. లో ఫ్లేమ్ పెడితే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ క్లీన్గా కడిగి ఆరబెట్టే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత కూడా ఆరబెట్టుకున్నాం కదా. ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని మేము మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఏం కలపపాకండి. చూడండి, ఈ విధంగా మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడగండి, మాడిపోద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకా నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. నాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం జిగురు అనేది రిలీజ్ అవుతుంది. మీరు ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోబాకండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం బెండకాయలు మగ్గిన తర్వాత చూడండి, ఇందులో జిగురు తనం కూడా రిలీజ్ అవ్వడం తగ్గిపోయింది. ఇందులో నేను కొంచెం పసుపు, మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఒకసారి మొత్తం కలుపుకుందాం. హై ఫ్లేమ్ మీదే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మొత్తం ప్రాసెస్. ఇప్పుడు ఫ్లేమ్ లో చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ బెండకాయలు మగ్గిపోయాయి. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే మాకు సరిపోద్ది. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.
చూడండి మన బెండకాయలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను ఇప్పుడు మసాలా కారం 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి చేశాను. దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మసాలా కారం 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇది కొంచెం కారం పట్టేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే నేను వేరుశనగపప్పు ఫ్రై చేసుకుని పెట్టుకొని ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకుంటే మధ్యలో మీకు వస్తూ ఉంటే నోటికి కమ్మగా ఉంటుంది. చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి అస్సలు జిగురు లేకుండా పొడి రాలుతూ ఏ విధంగా రెడీ అయిందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.